హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి ఎపిసోడ్లో మనం ఏం జరిగిందో తెలుసుకున్నాము. ఈరోజు ఎపిసోడ్లో మనం ఇప్పుడు ఏం జరగబోతుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. కావ్య అయితే దేవుడి ముందు ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. కృష్ణ, ఏమిటి ఈ బాధ నాకు అని. ఈ తప్పు మా మామయ్య గారే చేశారని తెలిసే మా అత్తయ్య అసలు తట్టుకోలేరు. కృష్ణ, అసలు దీనికి పరిష్కార మార్గం ఏమిటి? దేవుడా, నిన్నే నమ్ముకున్నాను. మా ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఒక దారి చూపు కృష్ణ అంటూ బాధపడుతూ ఉంటుంది కావ్య. అసలు ఏం చెయ్యాలో కావ్యకి ఏమీ అర్థం కావడం లేదు. అలా ఏడుస్తూ బాధపడుతూ కృష్ణుని ముందు ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో ధాన్యలక్ష్మి తన భర్తతో, ఆఫీస్కు వెళ్లకుండా ఇంకా ఉన్నారేంటండి అని అంటుంది. దానికి అతను, అసలు నీకు కొంచెం కూడా బాధ లేదా? రాజు రేపు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు అని అంటుంది. అవును, వెళ్ళిపోతాడు, అయితే ఏమిటి అని ధాన్యలక్ష్మి అంటుంది. తప్పు చేసిన వాళ్ళు పోవాలి కదా, ఇంకా ఉంటారా ఏంటి ఇక్కడ అని అంటుంది. అసలు రాజు మన కోసం ఎంత చేశారు, నీకు కొంచెం కూడా బుద్ధి లేదా, బాధ లేదా అని ధాన్యలక్ష్మి భర్త అంటాడు. అప్పుడు ధాన్యలక్ష్మి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని ఎప్పుడు రాజు అంటాడు కదా అంటుంది. అప్పుడు అతను, ధాన్యం, నీ కన్న కొడుకు ఇలాంటి తప్పు చేస్తే ఇలానే చేస్తావా అని అంటాడు. నా కొడుకు అలాంటి తప్పు చేయడు, ఎప్పుడూ చేయడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి. ఇక్కడ కావ్య అప్పు కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అప్పు, అక్క, తప్పు చేసింది బావగారు కాదు కదా, మీ మామయ్య గారు అని నిజం తెలిసింది. అదే విషయం ఇంట్లో చెప్పు అంటుంది. దానికి కావ్య, అలా చెప్తే ఇంకా పెద్ద సమస్య వస్తుంది అప్పు. అప్పుడు అప్పు ఏదో ఒక రోజు తన బిడ్డ తల్లి వచ్చి గొడవ చేస్తుందక్క అని అప్పు అంటుంది. అందుకే అలా గొడవ చేయకుండా నేనేదో ఒక పరిష్కార మార్గం ఆలోచించాలి అప్పు అని అంటుంది. ఏమిటది నాకు చెప్పు అని అప్పు అంటుంది. ఇప్పుడు చెప్తే నువ్వు ఒప్పుకోవు అని కావ్య అంటుంది. అని అప్పుడు, సరే కానీ ఆ పెన్ డ్రైవ్నైనా జాగ్రత్తగా ఉంచు తల్లి, ఇది చాలా కష్టపడి నేను తీసుకొచ్చాను అని అంటుంది. అప్పుడు కావ్య దాని పెన్ డ్రైవ్ని పట్టుకొని ఆలోచిస్తూ దాన్ని చిన్నగా తీసుకెళ్ళి ఒక రాయి దగ్గర పెట్టి రాయితో కొడుతూ పాడు చేస్తుంది. ఏంటక్క ఇలా చేసావు, నువ్వు ఉన్న సాక్ష్యం కూడా ఇలా చేస్తావేంటి అని అంటుంది. దానికి కావ్య ఏమి సపోర్ట్ చేయకుండా పెన్ డ్రైవ్ను ముక్కలు చేసి పడేస్తుంది. ఇక్కడ ఇంటి దగ్గర రుద్రాని రాహుల్తో హాల్లో కూర్చున్న ఇంద్రాని వైపు చూస్తూ ఉంటారు. రాహుల్, మీ అత్త బాధపడుతూ ఉంటుంది చూడు, రేపు రాజుని పంపించాల్సి వస్తుంది అని. అప్పుడు రాహుల్ అంటాడు, మమ్మీ, రాజును పంపుతారంటావా అని అంటాడు. పంపాల్సిందే, అలా చేయకపోతే నేను ఊరుకోనుగా, తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడాల్సిందే అంటుంది రుద్రాని. ఇంతలోగా రుద్రానికి ఒక ఫోన్ వస్తుంది. సేట్ ఫోన్ చేస్తాడు. ఎత్తి, ఎలా ఉన్నారు అని అంటాడు. కుశల ప్రశ్నల తర్వాతలే కానీ ముందు చెప్పండి, నా డబ్బులు ఇస్తారా అని సేట్ అంటాడు. ఇప్పుడు అని ఆమె అంటుంది. నాకు ₹1,00,00,000 కావాలి అంటాడు. అప్పుడు అవి కనపడక నేను చేస్తుంటే వీడు ₹1,00,00,000 అడుగుతున్నాడు ఏంటి అని ఆమె అనుకుంటుంది. అదంతా నాకు తెలియదు, నా ₹1,00,00,000 నాకు ఇచ్చేయాలి, 2 డేస్లో నాకు కావాలి, లేకపోతే నేను ఊరుకోను అని సేటు ఫోన్ పెట్టేస్తాడు. ఇదంతా స్వప్న వింటుంది. ఏంటత్తయ్య గారు, ₹1,00,00,000 పోయాయా? అయితే ఇంట్లో వాళ్ళకి చెప్దామంటుంది. అప్పుడు రుద్రాని, నా చావు నేను చస్తాను కానీ ఊరుకో అంటుంది. ఏంటి, మనీ పోతే నువ్వు సపోర్ట్ చేయకుండా కూర్చుంటావా ఏంటి? మనం అందరికి చెప్తే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, మనం డబ్బులు పోయాయని చెప్దాం రండి అని స్వప్న అంటుంది. దానికి రుద్రాని అసలు ఒప్పుకోదు. నా బాధ నేను పడతాను తల్లి, నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా అని రుద్రాని స్వప్నని ఆపుతుంది. అయినా ఏదో ఒకటి స్వప్న ఆగకుండా అంటూనే ఉంటుంది.
₹1,00,00,000 ఎక్కడ పోగొట్టుకున్నారు అత్తయ్య గారు, అసలు ఎక్కడ పోయాయి అవి అని అంటుంది. ఈమె రుద్రాని మనసులో చేసేయన్ని చేసి ఇప్పుడు చూడు నంగనాచల ఎలా సపోర్ట్ చేయకుండా ఊకుంటుందో డబ్బులు దొబ్బుకొని అని ఈమె మనసులో రుద్రాని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ రాజు బాబుతో ఆడుకుంటూ ఉంటాడు. ఇలా రాజు బాబుని ఎత్తుకొని ఉంటుండగా కావ్య రూమ్లోకి వస్తుంది. తన భర్తను అదే తీరుగా చూస్తూ ఉంటుంది. చూస్తూ అనుకుంటుంది మనసులో, తన తండ్రి కోసం ఎన్ని అవమానాలు భరిస్తూ ఉన్నారు ఇతను అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రాజు ఏమిటి అలా చూస్తున్నావు అంటే ఏమీ లేదు అని అతడినే చూస్తూ ఉంటుంది. మళ్ళీ ఏమిటి అలా చూస్తున్నావు అని రాజు అంటాడు. మీకేమో మీ అమ్మగారి పోలికలు వచ్చాయి, బాబుకేమో మీ నాన్నగారి పోలికలు వచ్చాయి అంటుంది. ఏంటి అని అంటాడు. కాదు తాతగారి పోలికలు వచ్చాయని అంటున్నానండి అని అంటుంది కావ్య. మీకు అనామిక స్వప్నకి చాలా తేడా ఉంది. ఇలాంటి పరిస్థితి వస్తే వాళ్ళు ఊరుకోరు. నీవు ఏమిటి నిశ్చలంగా ఉన్నావని అంటాడు. దానికి కావ్య, నా మనస్సాక్షి నమ్మిందే నేను చేస్తానండి, ఒకళ్ళు చెప్పిందే నేను వినను అని కావ్య అంటుంది. సరే కానీ ఇంకోసేపు హాల్లో రెస్ట్ తీసుకుంటాను, నువ్వు గార్డెన్లో రెస్ట్ తీసుకుంటాను, కొంచెం బాబుని చూస్తావా అని అంటుంది. చూస్తావా అని అంటాడు. సరే అని కావ్య బాబుని తీసుకుంటుంది. రాజు వెళ్తూ ఉండగా హాల్లోకి వస్తాడు. హాల్లో వాళ్ళ మమ్మీ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు అంటే బయటికి. వెళ్ళిపోతున్నావా మళ్ళీ వస్తావా అని అతన్ని అడుగుతుంది. ఏంటి మమ్మీ అలా అంటున్నావు అంటే పోతావేమోనని అలానే అడుగుతున్నాను అంటారు. అందరు హాల్లోకి వచ్చిన వాళ్ళు ఏంటి ఇంద్రాని ఇలా ప్రశ్నిస్తున్నావు, నీ నిర్ణయం మార్చుకోవా అంటారు. నేను నా నిర్ణయం మార్చుకోను, అసలు నిజం తెలిసేంత వరకు నేను వదిలిపెట్టాను. రాజ్ నిజం చెప్పు, నీ సమస్యను తీరుస్తాము అని అంటూ ఉంటే రుద్రాని కూడా చెప్పు అని ఫోర్స్ చేస్తూ మాట్లాడుతుంది. రేపటిలోగా ఈ నిజం తెలియకపోతే నువ్వు కాదు రాజు వెళ్ళేది ఇంట్లో నుంచి, నేను వెళ్ళిపోవలసి వస్తుంది. రేపు ఉదయంలోగా నువ్వు నాకు నిజం చెప్పాలి అని ఇంద్రాణి రాజుకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది. రేపు ఎపిసోడ్ కోసం మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.